హాయ్ అండి. మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను మటన్ని 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నానండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మటన్ యాడ్ చేద్దాం. ఓన్లీ మటన్ కర్రీయే కాకుండా దోసకాయ మటన్, గోంగూర మటన్ ఇలా 2-3 వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ప్లెయిన్ కర్రీయే వండుతున్నానండి. వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. మటన్ వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుందాం. నేను ఇవాళ దీంతో పాటు చికెన్ ఫ్రై, బగారా రైస్ కూడా చేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న 2-3 మినిట్స్కి వాటర్ వస్తాయి. అవన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకుందాం. నేను ఇది అయ్యేలోపు మసాలా పట్టుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాయి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి పేస్ట్ పట్టుకున్నానండి మిక్సీలో. ఈలోపు వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి. దీంట్లో మసాలా వేసుకుందాం. మసాలా కూడా 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. కారం కూడా వేగిపోయిందండి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటర్. కర్రీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.